ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే సైడ్ జాయింట్స్ పొడవైతే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మిడిల్ నుంచి డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 4 డాట్స్ వేసుకోండి. మీకు 4 డాట్స్ బ్లౌజ్ కూడా ఉంది. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇవి రెండు ఒకటే కాబట్టి ఇటువైపు అయినా స్టిచ్ చేసుకోవచ్చు. వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా ఉంది వీడియోస్ అనేది. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది మనకి బ్లౌజ్ చూడడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మీరు మిడిల్ డాట్లో కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు లైన్ అనేది వేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఓపెన్ సైడ్. అప్పుడే మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో కూడా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని సన్నగానే స్టిచ్ చేసుకోవాలి. మరి వెడల్పు ఎక్కువ అయినట్లయితే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రెండు కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోదు కాబట్టి జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలి. అంటే సన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా. మనకి మరీ ఎక్కువ కట్ చేసినట్లయితే బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని. మన చేతికుట్లు వేసుకున్నాక ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. థ్రెడ్ పైపింగ్ వేసాను.
ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మీకు షోల్డర్ జాయింట్ ఎందుకు ఉంచాను అనేది కూడా మీకు చూపిస్తాను. మనకి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మెడభాగం అనేది సాగిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం షోల్డర్ మిడిల్లో థ్రెడ్ అలాగే ఉంచుకోండి. స్టిచ్ చేసే వరకు కూడా ఎక్స్ట్రా షోల్డర్స్ ఉంటే కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు కింద అంచు కుట్టుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కి ముందుగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ ఉండే దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. హ్యాండ్స్కి సింగిల్ లేయర్ మీద ఫోల్డింగ్ చేసుకొని మీరు మిషన్లో స్టిచ్ చేసుకోవాలి. మీరు చేతి కుట్లు వేసుకున్న వాళ్ళు ఫోల్డింగ్ అనేది వదిలేసుకోండి, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని మిడిల్ నుంచి ఎక్స్ట్రా ఎంత అయితే అవుతుందో లూజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కరెక్ట్గా ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోండి. మనకి హ్యాండ్స్ అనేది క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కానీ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేయడానికి కానీ ఎక్కువ వస్తున్నప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఇక్కడే డౌట్ అడుగుతున్నారు కదండి. మీకు బాగా ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. తక్కువ వచ్చినట్లయితే హ్యాండ్స్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అనేది మనకు బాగా ఎక్కువైపోయినట్లయితే మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు మనకి ఎక్కడ ఎక్కువైంది అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకి హ్యాండ్స్ దగ్గర అయితే ఈక్వల్గా సరిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర ఎక్కువైంది కాబట్టి అక్కడే మనం తగ్గించాలి. కాబట్టి ఎంతైతే పొడవు ఉందో నేను అక్కడ కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు ఎంత ఎక్కువైంది అనేది చూసుకోండి. లేదా మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది నార్మల్గా అయితే. ఇప్పుడు నేను హ్యాండ్స్ దగ్గర కుట్లు ఇప్పేస్తున్నాను. కొంచెం బాగా ఎక్కువైంది కాబట్టి కుట్లు ఇప్పేస్తున్నాను. కొంచెం కట్ చేసి హ్యాండ్స్ని జాయిన్ చేస్తాను. మీకు చూపించడం కోసమే ఎక్స్ట్రా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఎక్కువగా డౌట్ వచ్చేది ఇక్కడే అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇంత ఎక్కువైతే ఎవరికి రాకపోవచ్చు కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఎందుకంటే చాలామందికి బ్లౌజెస్ అనేవి పాడైపోతుంది కాబట్టి మీకు సింపుల్గా ట్రిప్స్ అనేవి చూపిస్తాను. ఈ విధంగా
కొంచెం కట్ చేసి నేను హ్యాండ్స్ని కొంచెం కిందకి జరిపాను. మనకు ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదా మీకు తక్కువగా ఉన్నట్లయితే గ్యాప్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా సరిపోతుంది కాబట్టి హ్యాండ్స్ లూజ్ చూసుకొని పైనుంచి చివరి వరకు కూడా లూజ్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి సైజ్ బ్లౌజ్ అంటే సైజ్ చూసుకొని వేసుకోండి. కింద వరకు కూడా లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనకి సైడ్ ఎడ్జెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కనిపించకుండా నీట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రెండో వైపు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చేసింది కాబట్టి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కుట్లు విప్పుకొని జస్ట్ కొంచెం కట్ చేసుకోండి. మనకి ఈజీగా సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఎక్కువ వచ్చిన క్లాత్ని జస్ట్ కొంచెం మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కొంచెం కింద నుంచి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఎక్కువైనట్లయితే బాగా ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోండి. కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి రెండో వైపు కూడా సేమ్ ఈజీగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా మనకి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.